So hello everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. So చాలా మంది పేరెంట్స్ సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. సో సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో స్కూల్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అని చాలామంది పేరెంట్స్కి తెలియడం లేదు. సో అది ఏ విధంగా చేసుకోవాలి, స్కూల్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే మనకి ప్రధానంగా చూసుకుంటే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. సో మిస్టేక్స్ కరెక్షన్ కూడా నిన్న 14వ తారీఖుతో క్లోజ్ అయిపోయింది. సో ఈరోజు 15వ తారీఖు మార్నింగ్ 8 o'clock నుంచి సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్కి స్కూల్స్ని ఎంపిక చేసుకోవడం అనేది ఆ పోర్టల్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో మార్నింగ్ 8కి ఆల్రెడీ ఆ పోర్టల్ ఓపెన్ అయింది. సో 15th 6th నుంచి 21/6 వరకు కూడా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో 21 తర్వాత మనకి ఒక 2 or 3 daysలో రిజల్ట్ వచ్చేస్తుంది. అది రౌండ్ 1 రిజల్ట్ కింద వస్తుంది. రౌండ్ 1 రిజల్ట్లో మీ అబ్బాయి మీ పిల్లలు ఏ స్కూల్లో ఎంపిక అయ్యారో చెప్తారు. ఆ చెప్పిన 2-3 రోజుల్లోనే మెడికల్ స్కూల్కి వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిషన్ అంతా కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు అంతా క్లియర్ అయిపోతుంది. సో కాబట్టి వాటికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రీవియస్గా మేము చాలా వీడియోస్ చేసాము. ఆ వీడియోస్లో ఉన్న ప్రకారం డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీగా ఉంచుకొని మెడికల్కి రెడీగా ఉండాలి. సో ఎవరైతే 200 పైగా వచ్చాయో వాళ్ళందరికీ సైనిక్ స్కూల్స్ వస్తాయి. అయితే మొదటి 2 రౌండ్లో కూడా కొంచెం 220, 230 పైగా వచ్చిన వాళ్ళకి లేదా 240 పైగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. సెకండ్ రౌండ్ నుంచి 220, 210 వరకు వస్తుంది. థర్డ్ రౌండ్ వచ్చేసరికి 200 అబోవ్ వచ్చిన వాళ్ళకి వస్తుంది. ఈ విధంగా సో సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్లో సీట్స్ రావాలి అంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని సైనిక్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే అన్ని రౌండ్స్ వరకు వెయిట్ చేస్తే 200 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. తర్వాత 180, 190 వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, అయితే సో కౌన్సిలింగ్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలనుకుంటే సో చూడండి, ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ యూజర్ నేమ్, పాస్వర్డ్, సో ఇక్కడ వచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో సో స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ ఫస్ట్ ఓపెన్ అవుతుంది. సో ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అని ఇక్కడ ఉంటుంది. ఈ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒకవైపు అంతా కూడా సైనిక్ స్కూల్స్, ఎగ్జిస్టింగ్ స్కూల్స్, ఒకవైపు అంతా కూడా న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్స్ అన్నీ కూడా మొత్తం 33 స్కూల్స్ ఉన్నాయి. ఆ తర్వాత న్యూ స్కూల్స్ వచ్చేసరికి 34 నుంచి 78 వరకు కూడా న్యూ స్కూల్స్ ఉంటాయి. సో ఈ స్కూల్స్లో ఏ స్కూల్లో సీట్స్ మన క్యాస్ట్కి మన రిజర్వేషన్లో ఉందో మీరు చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఈ ప్రయారిటీ ఎలాగిస్తామంటే ఇక్కడ ఎడిట్ చాయిసెస్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఎడిట్ చాయిసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏముంది, ఈస్ట్ సేయింగ్ ఉంది. సో ఇది నాకు ఫస్ట్ ఆప్షన్ కలికిరి ఉంది, సెకండ్ ఆప్షన్ కోరుకొండ ఉంది, థర్డ్ ఆప్షన్ ఈస్ట్ సేయింగ్ ఉంది. అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కొన్ని స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వీటిని చేంజ్ చేసుకోవాలి. మీరు ఏ స్కూల్ మొదటి ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని, నేను 3వ ప్రయారిటీ కింద అంబికాపూర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అంబికాపూర్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి అంబికాపూర్ దగ్గర నేను 3 వేసుకుంటాను. తర్వాత ఫోర్త్ స్కూల్ కింద కొడుగు సైనిక్ స్కూల్ కర్ణాటక ఇద్దాం అనుకుంటున్నాను. సో కొడుగు కర్ణాటక 4th స్కూల్. ఈ విధంగా ఇవన్నీ నెంబర్స్ మీరు మార్చాలి. ఒకే నెంబర్ 2 ఆప్షన్స్కి మీరు ఇవ్వకూడదు. అలా ఇస్తే ఆప్షన్స్ లాక్ అవ్వదు. సో అలా మొత్తం అన్ని స్కూల్స్ నెంబర్, మీరు ఏ స్కూల్స్లో ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ప్రయారిటీ ప్రకారం మొత్తం అన్ని స్కూల్స్కి నెంబరింగ్ ఇచ్చేసి 79 స్కూల్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అందులో ఒక 4 or 5 స్కూల్స్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా ఎంటీగా ఉంచేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత లాక్ ద చాయిసెస్ మీద క్లిక్ చేయాలి. సో లాక్ ద చాయిసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ స్కూల్స్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు సైన్ అవుట్ అయిపోతే కౌన్సిలింగ్ అయిపోయినట్టే. తర్వాత మీరు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 21వ తారీఖుతో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. 22 లేదా 23వ తారీఖున మీ పిల్లలకి 22 నుంచి 24 లేదా 25 ఒక 2 to 3 డేస్లో మీ అబ్బాయికి ఏ స్కూల్లో సీటు వచ్చింది అనేది తెలుస్తుంది. అంటే మీ అబ్బాయికి ఏ స్కూల్లో సీటు వచ్చిందని తెలియడానికి ఈ మంత్ 25th వరకు వెయిట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే 21 వరకు కూడా స్కూల్ సెలెక్షన్ ఉంటుంది. 21 తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి 2 or 3 days టైం తీసుకుంటారు. 25th వరకు టైం ఇస్తారు. సో 25th రిజల్ట్ వచ్చిన 2 to 3 డేస్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్,
మెడికల్ ఈ 2 అయిపోతాయి. అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు మీ అబ్బాయికి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయి నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ లోపు స్కూల్కో క్లాసెస్కి వాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. సో అయితే సైనిక్ స్కూల్స్లో కోరుకొండ కానీ కలికిరి కానీ లేదా ఏ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చినా స్కాలర్షిప్స్ వస్తాయా రావా, సో వాటిపైన ఎవరు క్లియర్గా చెప్పటం లేదు. సో ఎంత స్కాలర్షిప్ వస్తుంది అని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. సో దానిపైన ప్రీవియస్గా మా దగ్గర జాయిన్ అయ్యి సైనిక్ స్కూల్ కోరుకొండ కలికిరిలో ఉన్న పేరెంట్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్, వాళ్ళ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. కోరుకొండ లేదా కలికిరి అన్ని స్కూల్స్కి ఒకే విధంగా ఉంటుంది. ఎంత మన ఏపీ గవర్నమెంట్ స్కాలర్షిప్ రూపంలో ఇస్తుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ అండ్ ఆర్ఐఎంసి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.